ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పతనమైన టమాటా ధర, రోడ్డుపై పంటను పారబోసి రైతుల నిరసన. దేవరపల్లి. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలోని హోల్సేల్ కాయగూరల మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. రోజురోజుకు ధరలు పడిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు మంగళవారం మార్కెట్కు తీసుకొచ్చిన టమాటాలను రోడ్డుపై పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కిలో టమాటా కేవలం ₹2 పడిపోవడంతో కనీసం రవాణా ఖర్చులు కూడా రాక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సిండికేట్ గా మారిన దళారులు దేవరపల్లి మండలంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలు, పొరుగు మండలాల నుండి రైతులు ఇక్కడకు భారీగా టమాటా, ఇతర కూరగాయలను తీసుకొస్తుంటారు. పంటలు ఆశాజనకంగా పండినప్పటికీ మార్కెట్కు తరలించే సమయానికి దళారీలు సిండికేట్గా ఏర్పడి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడి నుండి ఒరిస్సా, బరంపురం వంటి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగేవని, కానీ ప్రస్తుతం దళారీల బెడద ఎక్కువవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కోల్డ్ స్టోరేజ్ డిమాండ్, దేవరాపల్లి మేజర్ పంచాయతీ కావటం వల్ల మార్కెట్ ద్వారా ఏటా లక్షలాది రూపాయల వసూళ్లవుతున్న రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. పంట నిల్వ చేసుకునేందుకు ఈ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలి. పంట పండించడానికి పడ్డ శ్రమ కూడా దక్కకపోవడంతో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ ఏదైతే ఉందో దీనికి 100 ఏళ్లు చరిత్ర కలిగినటువంటి కాయగూరల మార్కెట్ ఇది. ఒకప్పుడు వంకాయ బరంపురం, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇది. ఇక్కడ దేవరాపల్లి వంకాయ అంటే అత్యంత పేరు కలిగినటువంటి మార్కెట్ ఇది. దీన్ని ఈరోజు దళారీలు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతాంగాన్ని ఈరోజు సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు పాలకవర్గాలు తీసుకొచ్చాయి. ప్రధానంగా ఈ రోజు టమాటా సీజన్ అటువంటిది ఈ రోజు వచ్చింది. టమాటా సీజన్ లో రైతులు ఎకరాకి 30,000-40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి టమాటాలు పండిస్తే వాళ్ళేమో ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే కొనే నాదుడే లేడు. 30 రూపాయలకి 50 రూపాయలకి టమాటాలు ఈ రోజు దళారీలు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ దాచుకుందామంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ నిలువ నీడలేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎండొచ్చినా వాన వచ్చినా పశువుల కన్నా అధ్వానంగా ఈ రోజు రైతులు చూస్తుంటారు. రైతేమో ఈ దేశానికి తిండి పెట్టినటువంటి రైతు ఈ రైతుని ఈ రోజు దుఃఖపెట్టినటువంటి కంట కన్నీరు కార్చినటువంటి పాలక వర్గాలకు రైతాంగం యొక్క ఉసురు తగులుతుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం పాలక వర్గాలు రైతాంగాన్ని నిబద్ధం సరైనది కాదు. అనేక సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ కట్టాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ లేదు, ఇక్కడ నిలువ నీడ లేదు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా తీవ్రమైన ఇబ్బంది. ఆశీలు మాత్రం ఈ రోజు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తారు, వీళ్ళకి నిలువ నీడటువంటిది ఏర్పాటు చేయరు. కాబట్టి ఆశీల డబ్బులు కూడా రాక ఒక రైతు ఈ రోజు టమాటీలు రోడ్డు మీద పోసేసి మాకు ఇక్కడ టమాటీలు పండించడం పశువులకే వదిలేస్తాను, కాబట్టి ఇది అత్యంత దుర్మార్గం, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదని చెప్పేసి ఇక రెడ్డి దేవుడు అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, ఈ మార్కెట్ ని గుర్తించి ఈ రోజు రాష్ట్రంలో అంతర్జాతీయ మార్కెట్ గా ఇది అవుతుంది. అటువంటి మార్కెట్ నాశనం చేయడం సరైనది కాదు. దళారీలు నివారించండి, ప్రభుత్వం కొనుగోలు చేయండి, మద్దతు ధర ఇవ్వండి, నిలువ నీడవండి, వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ కట్టండి, రైతాంగానికి ప్రోత్సహించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.